శ్రీ గురువే నమ, శ్రీమాత్రే నమ, సర్వమంగళాయ నమ. ఈరోజు ఆత్మరేఖల భాగంగా మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఆత్మరేఖ కన్నా హృదయ రేఖ కన్నా ఒకటే, ఆయుష్ రేఖ కన్నా జీవిత రేఖ కన్నా ఒకటే, బుద్ధి రేఖ కన్నా శీర్ష రేఖ కన్నా ఒకటే. ఒక్కొక్క రేఖకి రెండు పేర్లు ఉంటాయి మినిమం. అదేవిధంగా ఈరోజు ఈ హృదయ రేఖతో పాటు ఈ యొక్క ఆరోగ్య రేఖ ఇలా ఉంటుంది. ఇది కూడా సక్రమంగా లేకుండా, కుంటులు లేకుండా, కట్టెలు లేకుండా, లేకపోతే అడదిడ్డాలుగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి స్వలాపేక్ష ఎక్కువ. అంటే గతంలో చెప్పిన అకాల ప్రాణహాని కానీ, హృదయం లేని మెదడుకు తోసింది చేస్తూ ఉంటారు. హృదయం అనేది, మనసు అనేది ఉండకుండా ఏదైతే మెదడుకు తోస్తే చేస్తూ ప్రవర్తిస్తూ ఇతరుల బాగోలు పట్టించుకోరు. అదేవిధంగా స్వలాపేక్ష ఎక్కువ. విధంగా హృదయ రేఖ బాగా లేకుండా సన్నంగా ఉండాలి. హృదయ రేఖ సన్నంగా ఉండి ఈ ఆరోగ్య రేఖ కూడా బాగా లేకపోతే స్వలాపేక్ష ఎక్కువ. తన పిల్లల శ్రేయస్సుని మాత్రమే కూర్చుందరు. లోపల లెక్కలు పెట్టుకుంటూ దాన ధర్మాలు అంతరించును. ప్రతి పైసా ఖర్చు బతకకుండా, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క వేసుకుంటూ అమ్మో ఎంత పోయిందో అంత పోయిందో అని లెక్కలు వేసుకుంటూ బతుకుతుంటారు. అదేవిధంగా దాన ధర్మాలు కూడా అంతరించిపోతాయి. దానం అనేది చేయడు. ఏదైనా ఒక రూపాయి ఖర్చు చేయాలంటే ప్రాణం పోయినట్లుగా ఉండును, భావించదురు. రేపటి రోజు ఎలాగో అనే విధంగా వివరించను. అమ్మో ఈ రూపాయి పోతే రేపు ఎలా బతకాలి అనే విధంగా భయపడుతూ బతుకుతున్నాను. అదేవిధంగా తన ఖర్చులు తను చేయటం అంటే తనకు అవసరమైన ఖర్చులు కూడా ఖర్చు పెట్టడం కూడా సంకోచిస్తాడు. అదేవిధంగా రాత్రి పగలు ఎండావాన లెక్క చేయకుండా ఒంటికి కూడా వస్త్రాలు కూడా వేసుకునే విధంగా, అంటే ఒక్కోసారి వస్త్రాలు కూడా లేకుండా ఎండలోనే గుడ్డలు లేని విధంగా షర్టు కూడా లేకుండా రాత్రి పగలు ఎండావాన లెక్క చేయకుండా శరీర శ్యామ చేస్తూ ఉంటారు. వీరికి బుద్ధిరేఖ మంచి బొటన వేలున్నా ఈ బుద్ధిరేఖ, ఇలాంటి వారికి బుద్ధిరేఖ మంచి బటన్ వేలు. ఇలాంటి మంచి బుద్ధిరేఖ ఉండి మంచి బటన్ వేలు, ఇలా బటన్ వేలు బాగుండి సన్నంగా ఉండాలి. బటన్ వేలు బాగుండి ఈ బుద్ధిరేఖ బాగున్న ఇలాంటి వారికి బాగున్న కొంత పై కారణాలు తగ్గి మంచి ప్రయత్నించడం. అంటే మామూలుగా పిసినారు అనేవాడు అప్పుడప్పుడు ₹1 దానం చేస్తూ ఉంటాడు అనమాట. ఈ రెండు బాగుంటాయి. రెండు బాగాలేకపోతే తన ఖర్చులు కూడా డబ్బులు బయటికి తీయడు. అదేవిధంగా చిటికిన వేలు వంకరున్న ఇతరులను మోసం చేసి పరుల సొత్తు అపహరించి ఇతరులపై దౌర్జన్యం చేస్తూ మోసం కలిగి ఉండు. ఈ చిటికిన వేలు అనేటువంటిది చూడు. ఈ చిటికిన వేలు అనేటువంటిది బాగా వంకర చూడండి. ఈ చిటికిన వేలు బాగా వంకరున్న ఎడల ఆ వంకర చిటికిన వేలు గలవారు ఇతరులను మోసం చేస్తూ పరుల సొత్తును అపహరిస్తూ ఇతరులపై దౌర్జన్యం చేస్తూ మోసం గుణం కలిగి ఉంటారు. అదేవిధంగా శని, కుజ, బుధ వ్యక్తుల ఆస్తంలో ఒక్కొక్కసారి హృదయరేఖ కనిపించదు. అంటే ఈ శని యొక్క జాతకులు కానీ, కుజ యొక్క జాతకులు కానీ బుధ వ్యక్తుల హస్తంలో, ఈ బుధ వ్యక్తుల హస్తములలో ఈ హృదయరేఖ అనేటువంటిది కనిపించదు. చంద్ర వ్యక్తులకు చిన్న హృదయరేఖ కలిగి ఉండు. ఈ హృదయరేఖ చంద్ర వ్యక్తులు అంటే ఈ చంద్ర వ్యక్తులు ఎవరంటే చిన్న హృదయరేఖ ఎవరికైతే కలిగి ఉంటుందో అలాంటి వారు చంద్ర వ్యక్తులని, అంటే చంద్రుడు వాళ్ళ అధిపతిగా ఉంటాడు. చంద్ర వ్యక్తులని. అదేవిధంగా గురుస్థానం నుండి బుధస్థానం వరకు ఉండిన ఈ రేఖ గురుస్థానం, హృదయరేఖ ఎవరికైతే గురుస్థానం నుండి బుధస్థానం వరకు ఉండిన హృదయరేఖ, గురుస్థానం నుండి బుధస్థానం వరకు ఎవరికైతే ఈ రేఖ ఉంటుందో అలాంటి వారు భేదసాధులకు ప్రభువుగా ఉండి వారి కష్ట సుఖములు చూడును. వారి కష్ట సుఖములు బాగా చూసుకును, పేరు పొందుదురు. పేరు కూడా పేద సాధుల కష్టాలు తీర్చి పేరు పొందును. వ్యభిచరించిన ఎవరికి దొరకడు. ఈ విధంగా రేఖ బాగున్నాడు. స్త్రీ వ్యామోహంతో వ్యభిచరించినా కూడా ఒక స్త్రీని సంపర్కంతో
అన్ని స్త్రీ సంపర్కం ఉన్నప్పటికీ ఎవరికి దొరకడు. అదేవిధంగా వ్యభిచరించినా ఎవరికి దొరకడు. అవమానములకు పాల్పడు. అవమానాలు కూడా గురువు అతనికి. గౌరవ మర్యాదలతో కాలక్షేపం, ఇంకా గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. నాయకత్వం వహిస్తుంటాడు, అంటే సంస్థలు నడుపుతుంటాడు. అలాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు, సంస్థలు నడుపుతుంటాడు. దాన ధర్మాది కార్యక్రమంలో ప్రజారజంగముఖమును, అంటే దాన ధర్మ ఈ విధంగా రేఖ బాగుంటే దాన ధర్మాది కార్యక్రమం చేసి ప్రజారంజకముగా పేరు పొందును. అదేవిధంగా హృదయరేఖ బుద్ధిరేఖలు రెండు కలిసి ఒక చోటు నుండి ప్రారంభించిన ఈ విధంగా హృదయరేఖ వచ్చింది. ఈ విధంగా బుద్ధిరేఖ ఈ హృదయరేఖ ఒకే చోటు నుండి కలిసి ప్రారంభించిన ఇది ఏడకు వచ్చింది. ఈ విధంగా హృదయరేఖ ఈ బుద్ధిరేఖ రెండు ఒకే చోట నుండి ప్రారంభించి జీవిత రేఖతో కలవకుండా ఉండిన ఈ విధంగా ఈ జీవిత రేఖతో కలవకుండా ఉండిన ఎలా స్వశక్తి సామర్థ్యములతో పైకి వచ్చును. ఈ కలవకుండా ఈ విధంగా గ్యాప్ ఇస్తే స్వశక్తి సామర్థ్యంతో వారు పైకి వచ్చును. స్వతంత్రంగా బ్రతుకుతారు. కుటుంబం నుండి విడిపోతారు. అదేవిధంగా మంచి ఆలోచనతో ఉండును. మంచి సలహాదారుడుగా ఉండును. చట్టంలో మార్చి దిద్దగల సామర్థ్యం ఉండును. ఇతరులను లెక్క చేయని వారుగా ఉందరు. బుద్ధి కుశలతో ప్రజాసంఘ నాయకుడిగా అన్ని అంశముల్లో మంచి అనుభవజ్ఞానం సంపాదించును. అంటే ఈ విధంగా రేఖలుంటే బుద్ధి కుశలతో ప్రజాసంఘ నాయకుడిగా అన్ని అంశాల్లో మంచి అనుభవ జ్ఞానం సంపాదించును. అదేవిధంగా హృదయరేఖ శని గురువు మధ్య ప్రారంభమైన గ్రంథ రచన కవిత్వము చేయటం జరుగును. ఇందాక చెప్పాను. ఈ విధంగా హృదయరేఖ ఈ శని గురు ఈ మధ్య నుంచి ఎవరికైతే హృదయరేఖ బయలుదేరి వస్తుందో అలాంటి వారు గ్రంథరచన చేస్తారు, కవిత్వం చేయడం కూడా జరుగును. చతురస్ర గోల్డ్ ఉన్నా ఈ గోల్డ్ అనేటువంటివి చూడండి, ఈ గోల్డ్ చతురస్రంగా ఉన్నా వీళ్ళకి దాంతోపాటు ఈ విధంగా రేకుండి ఈ గోల్డ్ అన్ని చతురస్రంగా ఉన్నా చతురస్రపు గోల్డ్ ఉన్నా గోర్లు చతురస్రంగా కూడా ఉన్న ఎడల చాలా మంచిది. చతురస్ర హస్తం కూడా ఉన్నా ఈ హస్తం కూడా చతురస్ర బలగిస్తే ఈ విధంగా హస్తం పై కొలతలు కింద కొలతలు మొత్తం సమానంగా చతురస్రంగా ఉండాలి. ఈ ఏళ్ళు ఈ కింది భాగం మొత్తం చతురస్ర హస్తంలాగా ఎవరికి ఉంటుందో అధికారం వహించేవారుగా ఉందరు. అదేవిధంగా కంపెనీలో సంస్థల్లో పనిచేయవారుగా కానీ లేదా అధికారం వహించేవారుగా ఉందరు. బుద్ధిరేఖ మధ్య నుండి బయలుదేరిన ఈ హృదయరేఖ అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఈ హృదయరేఖ బుద్ధిరేఖ మధ్య నుండి చూడండి, బుద్ధిరేఖ మధ్య నుండి ప్రారంభించిన అంటే బయలుదేరిన బుద్ధిరేఖ నుండి మధ్య నుండి ప్రారంభమైన బయలుదేరిన శిరోరేఖతో చేరినంతకాలం ఆ వ్యక్తి నిరర్ధకై ఉండును. అంటే ఇలా ఉండింది కదా, ఇలా బయలుదేరితే ఈ రేఖ వచ్చేసి ఇక్కడ కలిసే వరకు, అంటే ఈ విధంగా బయలుదేరిన రేఖ శిరోరేఖతో కలిసే వరకు, అంటే చిరురేఖతో చేరినంతకాలము ఆ వ్యక్తి నిరర్ధకుడుగా ప్రవర్తించును. నిరర్ధకుడు అంటే ఏమి తెలియక ఏమి గాలికి తిరగడం అనమాట. ఏ పని ఉండదు, ఏ పని చేస్తే రాత్రిగా తిరగడు, అంటే గాలికి తిరుగుతూ ఉంటాడు. చేతులు ఏ పని ఉండదు, రూపాయి డబ్బులు ఉండదు. అంటే ఈ రేఖ కలిసే వరకు, బుద్ధిరేఖతో ఆత్మరేఖ కలిసే వరకు, బుద్ధిరేఖను విడిచిపెట్టిన తర్వాత కలిసినంత వరకు విధంగా బుద్ధిరేఖను విడిచిపెట్టిన తర్వాత ప్రేమభావంతో అతనికి వారికి పుట్టును. అంటే ఈ రేఖ
మధ్య నుండి ఈ విధంగా బయలుదేరితే చూడండి. అంటే ఈ రేఖ హృదయ రేఖ బుద్ధి రేఖను తాకి ఉన్నంత వరకు కలిసే అంతవరకు కలిసి బయలుదేరుతుందో ఆ కలిసినంత కాలం ఈ కాలంలో అతను నిరర్ధకుడై, అంటే ప్రేమ భావాలు ఉండవు, స్వతంత్రత ఉండదు, ఏ మంచి దయ జాలి ఉండవు, కాబట్టి నిరర్ధుడుగా ఉండును. అదేవిధంగా బుద్ధి రేఖను విడిచిపెట్టిన తర్వాత ఈ విధంగా ఇక్కడ వరకు ఇతను ఇక్కడ కలిసింది. ఇక్కడి నుంచి 7 దాకా, అంటే బుద్ధి రేఖను వదిలేసి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ భావములు కలుగును. అదేవిధంగా వారికి ప్రేమ భావాలు పుట్టును. అదేవిధంగా దాన ధర్మాలు కూడా చేయను. అదేవిధంగా ఈ హృదయ రేఖతో పాటు వ్యక్తి యొక్క జీవిత విశేషాలు, మార్పుల గురించి, అంటే హృదయ రేఖ విధంగా బాగుండే విధంగా ఇది అదృష్ట రేఖ. ఈ అదృష్ట రేఖ కూడా, అంటే ఈ హృదయ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా ఉన్న ఎడల, అదృష్ట రేఖ కూడా బాగా ఉన్నవారు జీవిత విశేషాలు, మార్పుల గురించి, జయాల గురించి ముందుగా రాబోయే వివిధ దశలని తెలుసుకోవచ్చును. కాబట్టి ఈ హృదయ రేఖతో పాటు ఈ యొక్క అదృష్ట రేఖ కూడా ఉన్న ముందు దశల గురించి, రాబోయే అదృష్టాలు, మార్పుల గురించి, జయాల గురించి, ముందు రాబోయే మంచి దశలు గురించి తెలుసుకోవచ్చును. కాబట్టి వీడియో తర్వాత అదృష్ట రేఖ గురించి మీకు తర్వాత వీడియోలు వివరిస్తాను. కాబట్టి ఈ వీడియో ఇప్పటి వరకు చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.